ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? రెండు చేతుల పైకైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములో దాని ఎదుట నిలువరేరు అని నేను నీతో చెప్పుచున్నాను. దేవుడి లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ విధంగా రాయబడి ఉంది. యేసయ్య అంటున్నాడు పేతురుతో, నీవు ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధ దినములో సంఘానికి దేవుడిచ్చిన పేర్లు లేకపోతే పోలికలు, బైబిల్ గ్రంథంలో సంఘం కొన్నింటితో పోల్చబడింది, లేకపోతే సంఘానికి కొన్ని పేర్లు ఇవ్వబడ్డాయి. ఆ పేర్లు విధంగా మనం కూడా జీవించాలని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు శ్రద్ధగా అందరం కూడా ఆలకించుదాం. कलीसिया को अलग अलग नाम दिया गया है बाइबल में, और कलीसिया को परमेश्वर ने दिया हुआ नाम को हम जानकर उसके अनुसार चलने के लिए आज हम कोशिश करेंगे. कृपया ध्यान से परमेश्वर का वचन सुनने के लिए विनती करता हूँ. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా సంఘానికి దేవుడిచ్చిన మరొక పేరు 4-5 ఉన్నాయి. అది సమయానుకూలంగా మనము వాటిని ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. సంఘానికి దేవుడు వేరొక పేరు పెట్టాడు, వేరొక పేర్లు ఇచ్చాడు అంటే అవి మనకి దీవెనకరంగా, మనకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఏది చేసినా ఆయన చేస్తాడు కనుక ఈ యొక్క పేర్ల వల్ల ఏం ఉపయోగం ఉందో, ఏం పేర్లు సంఘానికి ఉన్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా మొదటి తిమోతి 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. దేవుని ఇంటి వారినై ఉన్నారు. ఎఫెసీలోని 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. చాలండి. ఈ 3 వచనాలలో నుండి జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒకటి మనకి బయటకు వస్తుంది. ఏంటంటే సంఘము అనగా దేవుని కుటుంబము. దేవునికి స్తోత్రం. సంఘానికి ఇవ్వబడిన మరొక పేరేంటంటే దేవుని కుటుంబం. ఎఫెసీ 2:19లో దేవుని ఇంటి వారై ఉన్నారు అని ఉంది. 3:14లో ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమై ఉన్నదో అని ఉంది. అదేవిధంగా తిమోతిలో అంటున్నాడు 3వ అధ్యాయం 15వ వచనంలో, ఆ కుటుంబములో, సంఘము అనేటువంటి కుటుంబములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి మాట సంఘము అనగా దేవుని కుటుంబము. पहले बात यही है, कलीसिया का मतलब परमेश्वर का परिवार है. परमेश्वर का परिवार करके परमेश्वर का वचन में लिखा गया है. సంఘము అనగా దేవుని కుటుంబం.
మనందరము వేరు వేరు ప్రాంతాల నుండి వచ్చిన వారమై ఉంటాము, వేరు వేరు కుటుంబాల నుంచి వచ్చిన వారమై ఉంటాము, వేరు వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన వారమై ఉంటాము, వేరు వేరు భాషలు కలిగిన వారమై ఉంటాము. మనం అందరం వేరు వేరు చోట్ల నుండి, వేరు వేరు ప్రదేశాల నుండి, వేరు వేరు ప్రాంతాల నుండి, వేరు వేరు భాషల నుండి వచ్చిన యేసు రక్తములో కడగబడిన మనందరము కూడా దేవుని సంఘము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. अलग अलग जगह से आया है, अलग अलग परिवार से आया है, अलग अलग भाषा से आया है, हम सब लोग अलग अलग से आया है, लेकिन यीशु मसीह का लहू के द्वारा धोया हुआ हम सभी लोग परमेश्वर का परिवार करके परमेश्वर का वचन कहते हैं. హల్లెలూయా. దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది ఏంటంటే మనందరము కూడా ఒక కుటుంబము, సంఘం. ఇప్పుడు కే కాలనీలో ఉన్న ఈ సంఘం అంతా కూడా ఒక కుటుంబం. ఒక కుటుంబములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అలాగే సంఘములో కూడా ప్రతి ఒక్కరూ ప్రవర్తించాలని దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, తిమోతి 3:15 ఒకసారి నెమ్మదిగా చదువుదాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. సంఘములో ఉన్నటువంటి జనులు ఎలా ప్రవర్తించాలి అంటే సంఘములో ఉన్న వారందరూ కూడా సత్యాన్ని అనుసరించాలి, అసత్యాన్ని అనుసరించకూడదు. నిజాన్ని పలకాలి, అబద్ధాలు మాట్లాడకూడదు. యథార్థంగా ఉండాలి, మోసం చేయకూడదు. జనులు ఎలాగూ ప్రవర్తించాలో సంఘానికి పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు ప్రసంగి 5లో, నువ్వు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. స్టార్టింగ్లో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, కిందకి వెళ్ళిన తర్వాత నీ నోరు జాగ్రత్తగా కాపాడుకో. సంఘములో నీ ప్రవర్తన దేవునికి ఆయాసకరంగా ఉండకూడదు. సంఘములో నీ మాటలు దేవునికి కోపం తెప్పించేవిగా ఉండకూడదు. कलीसिया को जाने का समय तुम्हारा चाल चलन अच्छा होना चाहिए, तुम्हारा चाल चलन को संभालना चाहिए, और जो बात करते हैं कलीसिया के अंदर संभाल के बात करना चाहिए. जो कोई मुंह में आते हो नहीं बात करना चाहिए, क्योंकि हम परमेश्वर का कलीसिया में करके हम जानना चाहिए. प्रिय भाइयों, దేవుని యొక్క సముఖములో, దేవుని సంఘములో మనం ఉన్నామని, దేవుని సన్నిధిలో మనం ఉన్నామని జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒక కుటుంబములో చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఎలా వస్తాయో అలాగే సంఘములో కూడా చిన్న చిన్న గొడవలు వస్తాయి. అప్పుడు ఆ చిన్న చిన్న గొడవలు వచ్చిన వాళ్ళు ఇల్లులు వెళ్ళిపోవడం, లేకపోతే నీకు నాకు సంబంధం లేదని చెప్పుకోవడం అలా ఉండదు కదా. మరలా ఏమవుతుందంటే సాయంత్రానికి మరలా అందరూ కలిసి చక్కగా భోజనం చేస్తూ ఉంటారు. మరలా అందరూ కలిసి ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే అందరూ కలిసి ప్రయాణం చేస్తారు. అలాగా ఒక కుటుంబం ఏ రీతిగా అయితే ఎన్ని పరిస్థితులు వచ్చినా కలిసి ఏ రీతిగా అయితే ఉంటుందో సంఘము కూడా ఒక కుటుంబముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మనందరము వేరు వేరు పొజిషన్స్లోంచి వచ్చాం, వేరు వేరు పరిస్థితుల్లోంచి వచ్చాం. అయినా కూడా యేసు రక్తము చేత కడగబడిన మనందరి ఆలోచనలు ఏమై ఉండాలి అంటే ఒక్కటే అయి ఉండాలి. మన తలంపులు, మన మనస్సులు ఏకమై ఉండాలి.
ఎప్పుడైతే ఆ ఏక మనస్సు వస్తుందో, ఏకీభవించడం మొదలు పెడతామో, అప్పుడు దేవుని కార్యాలు సంఘములో చూడగలుగుతాం. 16లో సంఘం గురించి చెప్పి 18లో ఏమని చెప్తాడంటే, 18వ అధ్యాయంలో మత్తయి సువార్త 20వ వచనంలో, ఎక్కడైతే 2-3 నా నామములో ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏకీభవించాలి. ఏకీభవించకుండా ఎన్ని వందల మంది ఉన్న దేవుని కార్యాలు జరగవు. ఏక మనస్సు లేకుండా కొన్ని వందల మంది ఆయన సన్నిధిలో కూర్చున్నా కూడా వారు ప్రార్థిస్తే దేవుని కార్యాలు జరగవు. దేవుని కార్యాలు జరగాలి అంటే మనందరము ఏకమై ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి, ఒకే ఆలోచనతో ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. మేడ మీద 120 మంది ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముడు బలమైన గాలి వలె దిగి, అగ్ని నాలుకల వలె అందరి మీదకి దిగి వారిని దర్శించాడు. అక్కడ రాయబడిన మాటలో వారందరూ ఏక మనస్సు కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు రకరకాల మనస్సులు కలిగి ఉంటున్నాం. ప్రార్థనలో ఏకీభవిస్తున్నాం, కానీ మన ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు, మన ఉద్దేశాలు వేరు. ఏక మనస్సు లేక, అందరూ కలిసి ఉండక, అందరూ ఆలోచనలు వేరువేరుగా ఉండటం వలన దేవుని కార్యాలు సంఘములో జరగట్లేదు. हम सब मिलकर एक ही सोच होना चाहिए, एक ही मन होना चाहिए. एक ही मन के साथ हम प्रार्थना करेगा तो जरूर परमेश्वर सुनेगा. मत्ती का 18 अध्याय 20 वचन में लिखा है, जो कोई मेरे नाम से दो कोई एकत्रित होता है, जो कोई मांगते हैं वो दिया जाएगा करके लिखा गया है. लेकिन सब मिलकर एक ही मन से प्रार्थना करना चाहिए, एक ही सोच विचार होना चाहिए. कलीसिया को बढ़ोतरी के लिए, कलीसिया को बहुतायत से आशीष पाने के लिए हम सब मिलकर एक ही सोच के साथ, एक ही मन के साथ मिलकर प्रार्थना करेगा तो वो प्रार्थना परमेश्वर के पास जाएगा, वहां से हमको आशीष मिलेगा. హల్లెలూయా. మనందరము కూడా ఏక మనస్సుతో ఏకీభవించి ప్రార్థించినప్పుడు దేవుని గొప్ప కార్యాలు చూస్తాం. కానీ మనలో కొంతమంది ఒక గ్రూపు, కొంతమంది ఒక గ్రూపు, కొంతమంది ఒక గ్రూపు, ఇలా గ్రూపులుగా ఉన్నప్పుడు దేవుని కార్యాలు సంఘములో చూడలేము. కొంతమంది ఇట్లా ఆగుతూ ఉంటే, కొంతమంది ఇట్లా ఆగుతూ ఉంటే, కొంతమంది వెనక్కి లాగుతూ ఉంటే ఆ పని ముందుకు వెళ్ళదు. సంఘమంతా ఏకమైనప్పుడు దేవుని కార్యాలు చూడగలుగుతాం. పేతురు చెరసాల్లో వేయబడ్డాడు. సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేసింది. అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే ఆయన సంఖ్యలు విడిపించబడ్డాయి, బంధకాలు తెంపబడ్డాయి. మరి దేవుని బిడ్డలారా, ఈరోజు మన చుట్టూ ఉన్నవారు అనేక మంది సాతాను బంధకాల్లో ఉన్నారు, వ్యసనాలు అనేటువంటి బంధకాల్లో ఉన్నారు, పాపపు బంధకాల్లో జీవిస్తూ ఉన్నారు. వారందరూ బంధకాల నుండి విడిపించబడాలంటే సంఘమంతా ఆ ఏక మనస్సుతో అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు దేవుడు వారిని ఆ చీకటి బ్రతుకుల్లో నుండి, పాపపు బ్రతుకుల్లో నుండి, ఆ వ్యసనాల నుండి విడిపించి సంఘానికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. పూరా దునియా पाप का अंधकार में रहते हैं, पाप का बंधन में, सातान का बंधन में रहते हैं. वो बंधन से छुड़ाना है तो हम सब मिलकर परमेश्वर का सन्निधि में एक ही मन से प्रार्थना करना चाहिए. ऐसे करेगा तो परमेश्वर जरूर उनको छुटकारा देगा. जब पतरस ने जेल में डाला तब कलीसिया ने एक ही मन से प्रार्थना किया है, वो जेल से पतरस ने बाहर आ गया. प्रिय भाइयों, हमारा प्रार्थना को इतना शक्ति है, हम एक ही साथ मिलकर प्रार्थना करना चाहिए. एक ही मन से तन मन कर परमेश्वर को प्रार्थना करने का समय. हमारा चारों ओर कितना लोग पाप का बंधन में रहते हैं, वो बंधन में से छुड़ाने के लिए परमेश्वर कार्य करेगा. हम एक ही मन से प्रार्थना करने का समय है. మనందరము ఏక మనస్సుతో ప్రార్థించినప్పుడు దేవుడు వారందరినీ కూడా బంధకాల్లో నుండి విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి
దేవుడిచ్చిన మొదటి పేరు ఏంటంటే కుటుంబము. कलीसिया को परमेश्वर ने दिया पहले नाम है परमेश्वर का परिवार. రెండో పేరు మనం చూద్దాం. మొదటి కొరింథీ 12వ అధ్యాయము, మొదటి కొరింథీ 12వ అధ్యాయము 27వ వచనం. చాలమ్మ దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సంఘం ఎలా ఉందంట? క్రీస్తు శరీరము. సంఘము అనగా బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరం. कलीसिया का दूसरा नाम है मसीहा का देह, मसीहा का शरीर करके दूसरी नाम दिया गया है. సంఘము అనగా క్రీస్తు శరీరము. అంటే మనందరం కూడా ఆయన యొక్క శరీరమై ఉన్నాము. దీన్ని చక్కగా వివరిస్తూ ఏమని చెప్తారంటే, మనందరము కూడా శరీరంలో అవయవాలు ఎలా అయితే ఉన్నాయి, మనందరం ఈ శరీరం. క్రీస్తేమో శిరస్సు అయి ఉన్నాడు. మనందరికి శిరస్సు ఎవరు? క్రీస్తు. మనందరం కూడా ఈ శరీరమై ఉన్నాం. సంఘము అనగా క్రీస్తు శరీరం. జాగ్రత్తగా వినండి. క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. మనందరం కూడా శరీరమై ఉన్నాం. శరీరంలో ఏముంటాయి? కాళ్ళు చేతులు ఉంటాయి. ఇంకా శరీరం లోపల గుండె ఉంది, ఊపిరితిత్తులు ఉన్నాయి, ఇంకా ఎముకలు ఉన్నాయి, రకరకాలైనటువంటి నరాలు ఉన్నాయి, మజిల్ సిస్టమ్ ఉంది, డైజెషన్ సిస్టమ్ ఉంది. ఇవన్నీ మనందరము కూడా బాడీలో అవయవాలై ఉన్నామంట. 12వ వచనం చూడండి ఒకసారి. ఎలాగు శరీరమై ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు శరీరంలో ఉన్న భాగాలు సుమారుగా 270 ఎముకలతో పుడతాడంట. పుట్టినప్పుడు 270 ఎముకలతో పుట్టి ఎదుగుతున్నప్పుడు కొన్ని ఎముకలు బాడీలో కలిసిపోయి 207 ఎముకలు ఉంటాయంట. ఒక అడల్ట్ హ్యూమన్కి 207 ఎముకలు ఉంటాయంట. ఇంకా శరీరంలో రకరకాల భాగాలు ఉన్నాయి, మజిల్స్ ఉంటాయి, 670 మజిల్స్ ఉంటాయంట. ఇలా ప్రతి నరాలు అయితే ఇంకా లెక్క పెట్టలేము, లెక్కించలేని నరాలు ఉంటాయి. బ్రెయిన్కి సంబంధించిన, హార్ట్కి సంబంధించిన చాలా నరాలు ఉన్నాయి. అదేవిధంగా సంఘములో ఉన్న మనందరము కూడా దేవుని దృష్టిలో శరీరమై ఉన్నాము. మనందరము కూడా చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు చేతులు పెద్దగా ఉన్నాయి, కాళ్ళు పెద్దగా ఉన్నాయి అని ఆ 4 బాగా ప్రాముఖ్యం అనుకుంటే, శరీరం లోపల ఉన్న నరాలు పనిచేయకపోతే, ఇప్పుడు గుండె దగ్గరికి పంప్ చేసేటువంటి ఆ పైపు రక్తాన్ని తీసుకువెళ్ళి ఆ చిన్న నరం పనిచేయలేదు అనుకోండి, మనిషి అంతా ఏమైపోతాడు? చనిపోతాడు. ప్రతి నరము పని చేయాలి, ప్రతి మజిల్ పని చేయాలి, ప్రతి ఎముక పని చేయాలి. అప్పుడే ఆ మనిషి బ్రతికి ఉంటాడు. దేవునికి స్తోత్రం. సంఘములో ప్రతి ఒక్కరూ ప్రాముఖ్యమే. సంఘములో 4 పెద్దలే ప్రాముఖ్యం అని కాదు, సంఘములో ప్రతి ఒక్క విశ్వాసి కూడా ప్రాముఖ్యం. నీవు కూడా క్రీస్తు సంఘములో ఒక శరీరం, ఆ శరీరంలో ఒక భాగం. అయ్యో నా వల్ల ఏమవుతుందండి, నేను రాకపోతే పర్వాలేదులే, నేను లేకపోతే పర్వాలేదులే. కాదు. ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి సేవకులు, నాయకులు నిన్ను పట్టించుకోకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. దేవుని దృష్టిలో నువ్వు చాలా ప్రాముఖ్యం.
నేను వెనక్కి కూర్చుని వెళ్ళిపోతున్నానండి, నేను ఏదో మూలను కూర్చుని వెళ్ళిపోతున్నానండి, నేను వచ్చినట్టు కూడా ఎవరు నన్ను పట్టించుకోవట్లేదేమో, ఎవరు నన్ను చూడట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుని దృష్టి నీ మీద ఉంది. దేవుని దృష్టిలో నువ్వు చాలా 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 ప్రాముఖ్యం. నువ్వు చాలా విలువైన దానివి, నువ్వు చాలా విలువైన వాడవు. ఒకవేళ కొంచెం హడావిడిని బట్టి పాస్టర్ గారు నిన్ను పలకరించకపోయినా, లేకపోతే సంఘ నాయకులు నిన్ను పలకరించకపోయినా, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. నువ్వు క్రీస్తు శరీరంలో ఒక అవయవమై ఉన్నావు. ఒక అవయవం పనిచేయలేదు అనుకోండి, హ్యాండిక్యాప్డ్ అయిపోతుంది, వికలాంగుడు అని పిలుస్తారు. సంఘములో కూడా అందరూ యాక్టివ్గా పనిచేయాలి. ప్రార్థించేవారు ప్రార్థించాలి, స్తుతించేవారు స్తుతించాలి, ఆరాధించేవారు ఆరాధించాలి, వాయిద్యాలు వాయించేవారు వాయిద్యాలు వాయించాలి, ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నవారు ఇవ్వగలగాలి. ఈ విధంగా మా దేవుడు మనకిచ్చిన తలాంతులను దేవుని మహిమ కొరకు మనం వాడాలి. అప్పుడే దేవుడు మనల్ని ఇంకనూ దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రీస్తు శరీరంలో ఎవరు కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనుకోకూడదు. ఒకసారి ఈ అవయవాల్లో ఒకసారి పోటీ వచ్చి అతనికి బాగా వయసు అయిందన్నమాట, సరిగా కనబడక కళ్ళజోడు పెట్టుకున్నాడంట. కళ్ళజోడు పెట్టుకుని వెళ్తుంటే జాగ్రత్తగా వినాలి అందరూ. ఈ ముక్కు అన్నదంట, నీకు బాగా ఫోజులు ఎక్కువైనాయి, నువ్వు కళ్ళజోడు పెట్టుకుని బాగానే ఫోజులు కొట్టుకుంటూ తిరుగుతున్నావు, కానీ నా ముక్కు నొక్కేస్తుంది, నాకు బాగా నొప్పుగా ఉంది, తీసేయి అని చెప్పిందంట. గొడవపడి కన్నులతో గొడవ పడుతుంది. ఎవరు? ఈ ముక్కు కన్నుతో గొడవ పడుతూ ఉంది. నువ్వు బాగానే పోజులు కొట్టు తిరుగుతున్నావు, కానీ ఆ బాధ నొప్పి ఎవరు మోస్తున్నారు? ఆ భారం అంతా నా మీద పడుతుంది అంటే ఆ కన్నులు అన్నాయంటే, అలా కాదు, నాకు సరిగా కనబడట్లేదంటే, నాకు కుదరదు, తీసేయాలంతే. తర్వాత నువ్వే బాధపడతావు, మరి తీసేయమంటున్నావు అని చెప్తే, ఏం పర్లేదు, నీ భారం కన్నా భారం ఎక్కువేం కాదు, తీసేయమని చెప్పి కన్నుతో గొడవ పడ్డదంట. కన్నుతో గొడవ పడితే సరే, కన్నులు ఏమన్నాయంటే, సరే రేపు నుంచి పెట్టుకోను అని చెప్పి పొద్దున్నే ఆ కళ్ళజోడు తీసి పక్కన పెట్టేసి పొద్దున్న లేచినండి బయటకు వెళ్ళడానికి ఇంట్లోంచి బయటకు వస్తుంటే సరిగ్గా కనపడదు కదా, గడపను తన్నేసి ముందు గడిపారంట. బోర్లు పడితే ఎక్కడ తరిగింది దెబ్బ? ఈ ముక్కు పచ్చడి అయిపోయిందంట. అప్పుడు ఈ ముక్కు, అమ్మో నా ముక్కు చాలా తప్పుడైపోయింది, పగిలిపోయింది, బద్దలైపోయింది అంటే, నేను చెప్పాను కదా కళ్ళజోడు పెట్టుకున్నది ఎందుకు? నాకు సరిగ్గా కనబడక. కాబట్టి ఇప్పుడు బాధ ఎందుకు వచ్చిందంటే నీకు, నేను అది తీసేశాను కాబట్టి ఇప్పుడు నీకు బాధ అనిపిస్తుంది. కొన్నిసార్లు అవయవంలో ఏ విధమైనటువంటి సహకారం లేనట్టుగా అనిపిస్తుంది, కానీ వాటన్నిటికీ కూడా ఒకదానితో ఒకటి అవునా బావ దేని పని అది చెయ్యాలి. ఇప్పుడు కళ్ళు చేసే పని కళ్ళు చేయాలి, ముక్కు చేసే పని ముక్కు చేయాలి, నోరు చేసే పని నోరు చేయాలి. రకరకాల పనులు, అన్ని పనులు మనం చేయలేము. వారికి ఏదైతే దేవుడు అనుగ్రహించాడో వారి పనులు మనం చేసినప్పుడు ఆ శరీరము చక్కగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాటర్ కావాలి అని ఈ వేలునే ఉపయోగించాలి, వాటర్ కావాలని వేరే వేలు ఉపయోగించకూడదు అన్నమాట. దేని పని అదే చేయాలి. అలా వెళ్ళండి అని ఇది చూపిస్తారు, కానీ అలా వెళ్ళండి అంటారు ఎవరైనా? అది మీకు నవ్వుతున్నారు కదా. అనగా దేవుడు సంఘములో ప్రతి అవయవానికి కూడా ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇచ్చాడు. కాబట్టి నాకు ప్రార్థన ఇవ్వట్లేదు, నాకు పాట ఇవ్వట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, వస్తున్నాను వెళ్తున్నాను అని ఎవరి మనసుల్లో అయినా ఉంటే నేను చెప్తున్నాను, అమ్మ నిన్ను యేసయ్య ప్రేమిస్తున్నాడు, నువ్వు యేసయ్య శరీరములో ఒక భాగం. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు.
ఆయన సన్నిధికి వచ్చిన నీకు సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. మనము ఆయన శరీరమై ఉన్నామంట. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని శరీరం మనందరం కూడా. మన శరీరాలను మనము పాడు చేసుకోకూడదు. నువ్వు దేవుని శరీరంలో ఒక అవయవమై ఉన్నావు. నీవు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధంగా ఉండాలి. ఇంకా కిందకు వచ్చేసరికి ఆ మాటలు మీకు అర్థమవుతాయి ప్రియ దేవుని బిడ్డలారా. సంఘము దేవుని కుటుంబము, రెండవది సంఘము క్రీస్తు శరీరము. మనందరం కూడా ఆ శరీరములో అవయవాలై ఉన్నాము. ఇంకొకటి, శరీరము ఎక్కడి నుండి లీడింగ్ తీసుకొని గైడ్ తీసుకొని నడుస్తూ ఉంటుంది. ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, తలంపులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే శిరస్సు నుండి వస్తాయి. ఇక్కడి నుంచే గైడ్లైన్స్ అన్నీ కూడా. ఏం చేయాలో ఏం చేయకూడదో ఈ ఆలోచన అంతా కూడా శిరస్సులో ఉంటుంది. అలాగే ఒక సంఘము ఎలా ముందుకు వెళ్ళాలి అంటే క్రీస్తు మాటలను బట్టి, క్రీస్తు యొక్క నడిపింపును బట్టి, ఆయన వాక్యాన్ని అనుసరించి సంఘం ముందుకు వెళ్ళాలి. క్రీస్తే సంఘానికి శిరస్సుగా ఉండాలి కానీ మానవ ప్రమేయము, మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని సంఘాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేయకూడదు. దేవునికి స్తోత్రం. సంఘానికి క్రీస్తే శిరస్సుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ మాట చూద్దాం. 3వ మాట పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘానికి ఇవ్వబడిన 3వ పేరు ఏంటంటే దేవుని మంద. దేవుని మంద. ఇంకొక మాటలో చెప్పాలంటే గొర్రెల మంద. సంఘము అనగా గొర్రెల మంద. దేవుని గొర్రెల మంద సంఘం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఆయన అంటున్నాడు, వేరొక మందలు కూడా నాకు కలవు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సంఘాలు ఎలా ఉన్నాయి అంటే స్థానిక సంఘాలుగా ఉన్నాయి. ఇప్పుడు కే కాలనీలో ఉన్న ఈ సంఘం లోకల్ చర్చ్, సంజీవయ్య కాలనీలో ఉన్న సంఘం అదొక లోకల్ చర్చ్, ఆరులోవ కాలనీలో ఉన్నటువంటి సంఘం అదొక లోకల్ చర్చ్. ఇవన్నీ లోకల్ చర్చెస్. ఇవన్నీ కూడా లోకల్గా ఉన్నటువంటి గొర్రెల మందలు. ఆయన రాకడకు వచ్చేసరికి ఈ లోకల్ చర్చెస్ అన్నీ కలిసి ఒకే గొర్రెల మందగా చేస్తాడంట. అక్కడ అంటున్నాడు వేరొక మందలు ఉన్నాయి, వాటన్నిటినీ కలిపి ఒకే మందగా చేస్తాను, ఒకే కాపరు ఉంటాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన రాకడకు వచ్చేసరికి ఈ లోకల్ చర్చెస్ అన్నీ కలిసి యూనివర్సల్ చర్చిగా ఇవన్నీ కలిసి ఉంటాయి. దేవునికి స్తోత్రం. సార్వత్రిక సంఘం. దానికి ఒకే కాపరి మన యేసయ్య ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకల్ చర్చెస్కి పాస్టర్స్ కాపరిగా ఉంటారు. ఆ యూనివర్సల్ చర్చికి కాపరు ఎవరు అంటే
మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరము కూడా దేవుని మందై అయి ఉన్నాము. కీర్తనకారుడు 100వ కీర్తనలో చక్కగా చెప్తాడు చూడండి. 100వ కీర్తన 3వ వచనము. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. హల్లెలూయా, హల్లెలూయా. तीसरी बात यही है, चरवाहा का भेड़ करके कलीसिया का बारे में लिखा गया है. हम सभी लोग भेड़ हैं, वो हमारा चरवाहा है, वो हमको रचाया है, हमको बनाया है, हम सब उसका प्रजा है, वो हमको चलाने वाला चरवाहा है. प्रिय भाइयों, कलीसिया का मतलब भेड़ है करके एक झुंड, भेड़ों का एक झुंड करके परमेश्वर का वचन में लिखा है. प्रिय भाइयों, मतलब हम सब ये चरवाहा का बात सुनना चाहिए, चरवाहा का पीछे जाना चाहिए. जहां जहां चरवाहा हमको लेके जाता है वहां वहां हम जाना चाहिए. चरवाहा का बात नहीं सुनेगा तो, चरवाहा का पीछे नहीं जाएगा तो मुश्किल में गुजर जाएगा, क्लेश में गुजर जाएगा, నష్ట हो जाएगा. ప్రియ భాయ్యో, ఆయన మన కాపరి అయి ఉన్నాడు. ఆయనను మనం వెంబడించాలి, ఆయన మాటను మనం అనుసరించాలి. ఆయనను వెంబడించకపోతే, ఆయన మాట వినకపోతే మనం త్రోవ తప్పిపోతాము, కష్టాల్లో పడిపోతాం, కష్టాల్లోనికి వెళ్ళిపోతాం. దేవుని మంద అని చాలా చక్కగా చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మంద ఏం చేయాలంటే కాపరి మాట వినాలి. వెళ్ళి మేస్తా ఉన్నప్పుడు ఆ గొర్రెలు అలాగే మేస్తా ఉండవు. జాగ్రత్తగా మీరు ఆలోచన చేశారో లేదో, గొర్రెలు మేస్తా ఉన్నప్పుడు టక్ 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 అని కొంచెం తిని మళ్ళా ఇలా లేచి కాపరి ఎక్కడున్నాడు చూసుకుంటాయి. అంటే అందరికీ అర్థమవుతుంది ఇది, జాగ్రత్తగా పరిశీలన చేసిన వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే తన కాపరి వారితో ఉన్నాడో లేదో అవి గమనించుకుంటూ ఉంటాయి. మేకలు అలా ఉండవు, అలా తినుకుంటూ 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 వెళ్ళిపోతాయంట మేకలు. అందుకే మేకలతో పోల్చలేదు. దేవునికి స్తోత్రం. గొర్రెలు ఆ యజమానుడు ఆ కాపరు కోసమే కనిపెట్టుకుని ఉంటాయంట. ఒక విజిల్ వేస్తాడు, ఒక సింబల్, ఒక సిగ్నల్ ఇస్తాడు. అలా ఆ విజిల్ వేయగానే, ఆ కేక వేయగానే అవన్నీ కూడా పరిగెత్తుకుని వచ్చేస్తూ ఉంటాయి ఆయన దగ్గరికి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన దేవుని స్వరాన్ని మనం, ఆయన మాటను మనం వినాలి, ఆయనను మనం వెంబడించే వారముగా ఉండాలి. గొర్రెల మంద కాపరి మాట విన్నప్పుడే, కాపరి అడుగుజాడల్లో నడిచినప్పుడే ఆ మంద క్షేమముగా ఆరోగ్యముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అలాగే సంఘము అనబడిన దేవుని గొర్రెల మందైన మనము దేవుని మాటలు విన్నప్పుడే, దేవుని అడుగుజాడల్లో నడిచినప్పుడే ఆధ్యాత్మికంగా మనం దీవించబడతాము, ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాటను మనం చూద్దాం, ఇంకొక మాటను మనం చూద్దాం. 1 కొరింథీ 1వ అధ్యాయము 2వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయము 2వ వచనం. పరిశుద్ధపరచబడిన వారై, పిలువబడిన వారై, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుదాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, ఏంటండి,
చాలండి. ఈ మాట చూడండి, పరిశుద్ధ జనం. సంఘము అనగా నాలుగో మాట ఏంటంటే పరిశుద్ధ సమాజం. దేవునికి స్తోత్రం. హోలీ కాంగ్రిగేషన్, పరిశుద్ధుల సమాజము. సంఘము అనగా పాపము నుండి విడిపించబడి యేసు రక్తములో కడగబడినటువంటి పరిశుద్ధుల సమాజము దేవుని సంఘం. హల్లెలూయా. पवित्र लोगों का झुंड है। कलीसिया का मतलब पाप से छुड़ा हुआ, पाप से धोया हुआ, यीशु मसीह का लहू से धोया हुआ लोग का झुंड है, पवित्र लोगों का झुंड है। कलीसिया करके परमेश्वर का वचन कहते हैं। प्रिय भाइयों, మనందరము కూడా పరిశుద్ధపరచబడిన వారమై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారమై ఆయన సన్నిధిలో ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా యేసు రక్తములో కడగబడినటువంటి వారం. దేవునికి స్తోత్రం. యేసు రక్తములో మన పాపాలన్నీ కడగబడ్డాయి, పరిశుద్ధపరచబడ్డాం. ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ పరిశుద్ధుల నీతిమంతుల సమూహాన్ని పరిశుద్ధ సమాజము అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. సంఘములో ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం పరిశుద్ధత. We must be holy. हम सब लोग पवित्र रीति से रहना चाहिए. कलीसिया का मतलब पवित्र लोग रहने वाला जगह है. పరిశుద్ధులు ఉండేటువంటి స్థలము దేవుని సంఘము. జాగ్రత్తగా వినండి. సంఘం అంటే ఎవరు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన పై మూడు చెప్పకండి. సంఘం అంటే ఎవరు? అందరూ మనమే అంటున్నారు, కానీ నేనని ఎవరు రావట్లేదేంటి? దేవునికి స్తోత్రం. నేనే సంఘం. కాబట్టి ఈ కుటుంబంగా ఉండాలంటే నువ్వు సహకరించాలి. దేవుని శరీరంగా నువ్వే జీవించాలి. దేవుని మందుగా నీవు ఉండాలి. అలాగే నువ్వే పరిశుద్ధంగా జీవించాలి. హల్లెలూయా. ఎవరికి వారు వ్యక్తిగతంగా నువ్వు పరిశుద్ధురాలిగా ఉండాలి, నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి. నీ మాటలు, నీ చేష్టలు, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ నడవడిక పరిశుద్ధంగా ఉండాలి. దైవజనుడిగా మరొకసారి నేను నొక్కి చెప్తున్న మాట ఏంటంటే పరిశుద్ధతే మీ జీవనమై ఉండాలి. అపవిత్రమైంది ఏది కూడా మీలో ఉండడానికి వీల్లేదు. చాలా ఖచ్చితంగా, ఖండితంగా దేవుని వాక్యం చెప్తున్నటువంటి ఒక కఠోరమైనటువంటి సత్యం ఏంటంటే వితౌట్ హోలీనెస్ నోబడీ కెనాట్ సీ ద లార్డ్ అని ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. పరిశుద్ధత లేకుండా, అమ్మ అందరూ జాగ్రత్తగా వినండి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. నీకేమున్నా, నువ్వెవరువైనా, నీలో పరిశుద్ధత లేకపోతే నువ్వు పరలోకానికి చేరలేవు. మన భక్తి జీవితానికి ఆధారం, గుండెకాయ ఏంటంటే పరిశుద్ధత. ఈ లోకములో మన శరీరములో గుండె ఎంత ప్రాముఖ్యమైందో క్రైస్తవ భక్తి జీవితంలో పరిశుద్ధత అంత ప్రాముఖ్యమైంది. నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు ఆయన. मैं पवित्र परमेश्वर हूं इसलिए तुम भी पवित्र बनो करके यीशु मसीह कहते हैं. बिना पवित्रता से हम परमेश्वर के पास नहीं जा सकते हैं. प्रिय भाइयों, हमारा
भक्ति जीवन में हर दिन पवित्रता के साथ हम जिंदगी बिताना चाहिए। दुनिया का कोई भी कलंक हमारा अंदर नहीं आना चाहिए, कोई भी पाप हम नहीं करना चाहिए। లోకములో ఉన్నటువంటి పాపము, లోకములో ఉన్నటువంటి కలంకము, లోకములో ఉన్నటువంటి లోకానుసారమైన విషయాలు ఏమీ మనలోనికి రాకూడదు. మనం లోకంలోనే ఉంటాం, కానీ లోకములో ఉన్నవి మనలోనికి రాకూడదు. వాడ సముద్రములోనే ఉండాలి, కానీ సముద్రములో ఉన్న నీరు వాడలోనికి వస్తే వాడ మునిగిపోతుంది. మనం లోకంలో దేవుడు పెట్టాడు, మనం లోకంలోనే ఉండాలి, కానీ లోకములో ఉన్నవి శరీరాశ, నేత్రాశ, జీవపుడము అవి మనలోనికి రాకూడదు. ఎప్పుడైతే ఆ శరీరాశ, నేత్రాశ, జీవపుడము మన లోపలికి వస్తాయో ఆధ్యాత్మిక జీవితంలో దిగజారిపోతావు, పడిపోతావు, దేవునికి దూరం అయిపోతావు, నరకానికి దగ్గరైపోతావు. జాగ్రత్త. దేవుని దైవ జనాంగమా, సంగమా, మనం పరిశుద్ధుల సహవాసం, పరిశుద్ధుల సమాజం కనుక మన భక్తి జీవితంలో మన మాటలు, మన చూపులు, మన ఆలోచనలు, మన తలంపులు పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ముగింపులోకి తీసుకొస్తాను. ముగింపుకు వచ్చేవరకు ఒక మాట చెప్పి 5వ మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. చాలండి. తర్వాత ఎఫెసీలోనే 5వ అధ్యాయము 22 నుండి చదువుదాం. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉండలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట వాటిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 32 వరకు చూస్తే 2 పోలికలు చెప్తున్నాడు. భార్య భర్తల పోలిక ఒకటి, రెండవది క్రీస్తు సంఘం పోలిక 2 చెప్తున్నాడు. ఇక్కడ సంఘాన్ని దేనితో పోల్చాడంటే వధువు సంఘము. దేవునికి స్తోత్రం. సంఘము క్రీస్తుకు భార్యగా ఇక్కడ పోల్చడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. నా మాట ముగింపులోకి తీసుకొస్తున్నాను. మనము వివాహాలు జరిగిన వారు చాలామంది ఉన్నాము, చేసుకోవలసిన వారు కూడా చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అబ్బాయి పెళ్లి చూపులకు వెళ్ళాడు. అక్కడ పెళ్లి కూతురు ఆమెతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే విధంగా ఉంటారా? ఆ పెండ్లి కుమార్తెగా సిద్ధపరిచిన ఆమెకి ఒక ప్రత్యేకమైన అలంకరణ ఉంటుంది. చూడగానే ఆమె పెళ్లి కూతురు అని గుర్తుపట్టే విధంగా ఆమెను సిద్ధపరుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పెండ్లి కుమారుడు అంతమందిలో ఉన్న వారిలో ఈమె పెండ్లి కుమార్తె అని గుర్తించేంతగా ఆమె సిద్ధపడి ఉంటుంది, లేకపోతే సిద్ధపరచబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరము ఆయనకు వధువులమై ఉన్నాము, భార్యలమై ఉన్నాం. ఆయన 2వ రాకడలో ఎలా రాబోతున్నాడంట? పెండ్లి కుమారుడు వలె రాబోతూ ఉన్నాడు. పెండ్లి కుమారుడు వలె రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు నీవు సిద్ధపరచబడి ఉండాలి. ఎలాగంటే దేవుని వాక్యం చెప్తుంది, సంఘము
పరిశుద్ధాలంకారము ధరించుకొని. హల్లెలూయా. అలంకారాలలో ప్రాముఖ్యమైన అలంకారము వెండి బంగారాలు కాదు, వజ్రవైడూర్యాలు కాదు, ధనధాన్యాలు కాదు, పరిశుద్ధాలంకారము ధరించుకోవాలి సంఘం. పరిశుద్ధాలంకారం ధరించుకొని ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు అంటున్నాడు ఫిలిప్పీ 3:20లో, మన పౌరస్థితి పరలోకమందు ఉంది, అక్కడి నుంచి రాబోతున్న ఆ క్రీస్తు కొరకు కనిపెట్టుకొని ఉందాము అంటున్నాడు. హల్లెలూయా. క్రీస్తు కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. ఆయన ఎప్పుడు వచ్చినా ఆయనతో ఎత్తబడే సిద్ధపాటు జీవితము, పరిశుద్ధ జీవితము మనం కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వధువు అనేటువంటి మాట రాగానే రాకడ అనేది మనకి ఖచ్చితంగా మన మనస్సుల్లో మెదలాలి. కడవరి దినాల్లో, అంచె దినాల్లో మనం ఉన్నాం. కింద నీళ్లు అయిపోయినాయి అని చెప్పారు ఇందాక సాక్ష్యం చెప్తున్నప్పుడు ఆదాము గారు. ఎల్నిలో ప్రభావం అంతా, పసిఫిక్లో నీళ్ళన్నీ వేడెక్కుతూ ఉన్నాయి, సముద్ర నీళ్లు వేడెక్కుతున్నాయని చెప్తున్నారు. అక్కడక్కడ భూకంపాలు వస్తున్నాయి, అనేక ప్రకృతి విపత్తులు జరుగుతూ ఉన్నాయి. మన యొక్క కుటుంబాలలో ప్రేమ చల్లారిపోతూ ఉంది, అక్రమం విస్తరిస్తూ ఉంది, రాజ్యం మీదకి రాజ్యం పోట్లాడుకోవడానికి, యుద్ధాలకి సిద్ధపడుతున్నటువంటి దినాలు. ఇవన్నీ ఏంటనంటే దేవుని రాకడ సమీపంగా ఉంది. కనుక మనందరము కూడా సంఘముగా మనల్ని మనం పరిశుద్ధపరుచుకొని, పరిశుద్ధాలంకారము ధరించుకొని ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. 10 మంది కన్యకులు, 5 మాత్రమే సిద్ధపడి ఉన్నారు. మిగతా 5 రక్షించబడ్డవారే, మిగతా 5 వాక్యాన్ని విన్నవారే, మిగతా 5 సంఘానికి వెళ్ళిన వారే. కానీ ఆయన వచ్చే సమయానికి ఉండవలసిన సిద్ధపాటు లేదు, కునుకుపాట్లోకి వెళ్ళారు, విడిచిపెట్టబడ్డారు. దేవునికి స్తోత్రం. రక్షించబడ్డావు మంచిదే, మందిరానికి వస్తున్నావు మంచిదే. ఆయన వచ్చే సమయానికి పరిశుద్ధత లేకపోతే, సిద్ధపాటు లేకపోతే విడిచిపెట్టబడతావు ప్రియ దేవుని బిడ్డ. కనుక ఈ సంఘములో ఉన్న నీవు క్రీస్తు శరీరమని, ఆయన శరీరంలో ఏది పోగొట్టుకోవడానికి ఆయన ఇష్టపడతలేదు. ఈ సంఘములో ఉన్న నీవు దేవుని మందవని, మందలో ఏ గొర్రెని పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. సంఘములో ఉన్న నీవు దేవుని కుటుంబం అని, కుటుంబంలో ఉన్న వారిని ఏ ఒక్కరిని విడిచిపెట్టుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. కనుక మనం ఏం చేయాలంటే పరిశుద్ధంగా జీవించాలి, ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.